హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఎన్టీపీసీ నుంచి వచ్చినటువంటి రెండవ నోటిఫికేషన్. ఎన్టీపీసీ అంటే 05/2024 సంబంధించి గ్రాడ్యుయేట్ పోస్ట్కు సంబంధించినటువంటిది. ఇప్పుడు ఎన్టీపీసీలో 06/2024 నెంబర్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటిది. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్ట్ రావడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూడబోతున్నాం. మరి ఈ యొక్క నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి మనకు 06/2024 ఎన్టీపీసీలో భాగంగా ఇది రెండవ నోటిఫికేషన్. ఈరోజు స్టార్ట్ అయిందండి. 21/9/2024 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రక్రియ. లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ 20th October 2024. మీరు అప్లై చేసుకుంటే చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఎందుకంటే ఎన్టీపీసీకి సంబంధించి రెండు ఉన్నాయి. ఒకటి నోటిఫికేషన్ నెంబర్ 05/2024 ఒకటి, అది అప్లై చేయండి. డిగ్రీ ఉన్న వాళ్ళు ఇది కూడా అప్లై చేసుకోవచ్చు 06/2024. ఓన్లీ ఇంటర్ ఉన్న వాళ్ళు మాత్రం 05/2024 అప్లై చేసుకోలేరు. 06/2024 అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఏమైనా సరే మనం మిస్టేక్ చేసి ఉంటే దానికి మోటివేషన్ సంబంధించి 23/10/2024 నుంచి 1/11/2024 వరకు ఉంటుంది. మరి ఏజ్ 18 to 33 years యాజ్ ఆన్ 1/1/2025. అదే 05/2024 సంబంధించి మనకి ఏజ్ 18 నుంచి 36 వరకు ఉండొచ్చు. కానీ ఇక్కడైతే మాత్రం 18 to 33 మాత్రమే. యాక్చువల్ 18 to 33 ఉంటుంది. మరి కరోనా సందర్భంలో నోటిఫికేషన్స్ లేవు కాబట్టి 3 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకి 18 to 33 ఉన్నాయి. 18 to 30 వరకు మాత్రం ఉంటుంది. ఇవన్నీ కూడా అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన పోస్టులు. దీనిలో మనకి ఏమున్నాయంటే పోస్టులు కమర్షియల్ క్లర్క్స్ అండ్ టికెట్ క్లర్క్ ఉంది. తర్వాత అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంది. మరి ట్రైన్స్ క్లర్క్ ఉంది. మరియు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉన్నాయి. ఈ 5 రకాల పోస్టులు ఉన్నాయి. అదే మరిగా మనకు గ్రాడ్యుయేట్ లెవెల్ దాంట్లో కూడా 5 రకాల పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 5 రకాల పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 4 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్ అనమాట. తర్వాత అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. ట్రైన్స్ క్లర్క్, తర్వాత జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇందులో కమర్షియల్ క్లర్క్ టికెట్ క్లర్క్ వచ్చేసి ఇది L3 లెవెల్ జాబ్ అనమాట. మిగతా అన్నీ కూడా L2 లెవెల్ జాబ్స్. అయితే వేకెన్సీ ఒకసారి చూసినట్టయితే వేకెన్సీ అత్యధికంగా మనకు కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్లో 2022 ఉన్నాయి, 2022 ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 361 ఉన్నాయి. మరి ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి 990 ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 72 ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా మొత్తం పోస్ట్ అయితే 3445. ఇక వేకెన్సీస్ కంపల్సరీగా పెరిగే అవకాశం ఉంది. మీరు వేకెన్సీ తక్కువ ఉన్నాయి కదా అని అనుకోవద్దండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా 35 అన్నప్పుడు మళ్ళీ జోన్ వైజ్ డివైడ్ చేసినప్పుడు పోస్ట్ డివైడ్ చేసినప్పుడు ఈ యొక్క సంఖ్య మరి తగ్గుతుంది. కాబట్టి మీరు ఎన్ని ఆలోచించదండి. మనకు పోస్ట్ కావాలి ఒకే ఎగ్జామినేషన్, అన్ని రకాల పోస్టులకు కూడా ఒకే ఎగ్జామినేషన్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇవ్వండి. కంపల్సరీగా ఇక వేకెన్సీ అయితే మాత్రం పెరగబోతున్నాయి. తర్వాత స్టేజ్ 1 to స్టేజ్ 2 వచ్చేసి 1:15లో మనకు కాల్ ఫార్ చేస్తారు. స్టేజ్ 2 to స్కిల్ టెస్ట్ 1:8 కాల్ ఫార్ చేస్తారు. కొన్ని పోస్టులకు మనకి ఏముందంటే కొన్ని పోస్టులకు మాత్రం టైప్ టెస్ట్ ఉంది కదా, దానికి మాత్రం ఫీజు వచ్చేసి 500 రూపీస్. జనరల్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రూపీస్ అని మీకు రీఫండ్ కావడం జరుగుతుంది. మరి 250 రూపీస్ ఎవరికంటే ఫీమేల్, అన్ని కేటగిరీలు ఫీమేల్, జనరల్ కావచ్చు, ఓబీసీ కావచ్చు, అన్ని రకాల ఫీమేల్. అదే మాదిరిగా పీడబ్ల్యూబీడీ వాళ్ళకు, ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి, మరి ఎస్సీకి, ఎస్టీకి, మైనార్టీస్కి, మరి ఈబీసీ వాళ్ళందరూ కూడా ఫీజు 250 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి మరి 250 రూపీస్ మనకు రీఫండ్ అవుతుంది. మరి సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే సేమ్ యాజ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా అదే లెవెల్లోనే ఉంటుంది. స్టేజ్ 1 స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1 100 మార్కులకి, స్టేజ్ 2 120 మార్క్స్కి. సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్. జనరల్ అవేర్నెస్ స్టేజ్ 1లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం అయితే 100 క్వశ్చన్స్, 100 మార్కుల టైం వచ్చేసి 90 నిమిషాలు అనమాట. మరి అదే స్టేజ్ 2కి వస్తే జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ 35 మార్కులు ఉంటుంది. ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 మార్కులు ఉంటుంది. సిలబస్ సేమ్ యాజ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్. దీని వీలైతే ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది సిలబస్ మీద. సో ఇంకా డీటెయిల్స్ చూడబోయే ముందుగా అంటే వేకెన్సీ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. చూడబోయే ముందుగా ఎవరైనా టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ అవ్వాలనుకుంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎక్స్క్లూజివ్లీ కోచింగ్ ఉందన్నమాట. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ అయితేనేమి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు అయితేనేమి మార్నింగ్ టు నైట్ డైలీ ఒక గ్రాండ్ టెస్ట్తో పాటుగా
ఆన్లైన్ బిట్స్తో పాటుగా డిస్కషన్స్, డైలీ క్లాసెస్, అద్భుతమైన షార్ట్కట్ మెథడ్స్తో మీకు క్లాస్ ఇక్కడ రన్ అవుతుంది అనమాట. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి మరి ఎస్ఎస్సి జీడీ కూడా స్పెషల్ బ్యాచ్ ఉంది, వేరు బ్యాచ్ నెంబర్ 2 కూడా. సో ఒకవేళ మీరు రాలేకపోతే ఆన్లైన్ పరంగా ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి మీకు టెస్ట్ సిరీస్ క్లాస్ లభిస్తాయి. మండే కోర్స్ లాంచ్ చేయబోతున్నాం. ఫుల్ కోర్స్ అయినా సరే, టెస్ట్ సిరీస్ అయినా సరే మన దగ్గర ఉందన్నమాట. మరి ఇక వేకెన్సీస్ పరంగా చూస్తే ఏది బెటర్? మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ చూడడం జరిగింది. మరి దీంట్లో కూడా మనకు ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అయితేనేమి, అకౌంట్స్ క్లర్క్ అయితేనేమి, జూనియర్ క్లర్క్ అయితేనేమి, ట్రైన్స్ క్లర్క్ అయితేనేమి, వీటికి సంబంధించి భువనేశ్వర్లో మనకు 56 పోస్టులు ఉన్నాయి. ఇది చాలా తక్కువ కాబట్టి ఇది మనకు అంత సూటబుల్ కాదనుకుంటున్నా. అదేవిధంగా చెన్నై, ఎందుకంటే మీకు ఎన్టీపీసీలో అమ్మాయిలందరూ కూడా చెన్నై ద బెస్ట్ జోన్ చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఈసారి మనకు ద మంచిగా 194 వేకెన్సీ ఉంది. మరి సికింద్రాబాద్ 89 ఉన్నాయి, బెంగళూరు 16 ఉన్నాయి. సో ఇక్కడ బెంగళూరు 60 కాబట్టి మన జోన్కి పోవాల్సిన అవసరం లేదు. ఈసారి భువనేశ్వర్కి అవసరం లేదు. ఇప్పుడు మనం చూస్ చేసుకోవాల్సింది చెన్నై, కోల్కతా, ముంబై. ఇంకా మంది హోమ్ స్టేట్ కాబట్టి మన 89 ముఖ్యంగా. సో కమర్షియల్ టికెట్ క్లర్క్లో వచ్చేసి మనకు సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి 32 ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 37 ఉన్నాయి. మరి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 20 పోస్టులు ఉన్నాయి. 4th పోస్ట్ అండ్ ట్రైన్స్ క్లర్క్ అయితే మనకు లేవు. సో మొత్తం మీద అయితే మొత్తం 89 పోస్టులు మాత్రం ఉన్నాయి. ఖచ్చితంగా మన స్టేట్లో నాకు జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ మీరు ఏ జోన్ అప్లై చేసుకున్నా దానికి సంబంధం లేదు. అది వేరే జోను, ఇది వేరే జోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ 4 పోస్టులకి ఒకే జోన్ అప్లై చేసుకోవాలా, అక్కడ 4 పోస్టులు 5 దానికి ఒకే జోన్ అప్లై చేసుకోవాలా. అది ఒక జోన్, ఇది ఒక జోన్ అయితే అప్లై చేసుకోవచ్చు, తప్పైతే కాదు. మరి మనకు ద బెస్ట్ ఏమంటే చూడండి, నాకు దూరమైనా పర్లేదు అనుకునే వాళ్ళైతే మాత్రం ముంబై హ్యాపీగా పోవచ్చు, ముంబై జోన్ పోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు 700 పోస్టులు ఉన్నాయి. ఎన్ని ఉండండి? 700 పోస్ట్ అంటే దాదాపు మనకు చూడండి ఎన్నిసార్లు ఉందో, దాదాపు 8 సార్లు ఉంది, 8 టైమ్స్ ఉంది. హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళకు ద బెస్ట్ అవకాశం ఇదని చెప్పచ్చు. మనం విధాలు చేయండి, మన ఎక్కడ పోయినా ఒకటే కదా, జాబ్ ఎక్కడ తినేమండి, మన ఏపీలో చేయాలన్నా ఇలాంటి మన తమిళనాడులో తెలంగాణలో చేయాలన్నా అట్లేం రూల్ ఏం లేదు కదా, ఎక్కడ చేసుకున్నా బాగానే ఉంటుంది మనకు. మరి చూస్తే ముంబై జోన్ చూడండి, గరిష్టంగా కమర్షియల్ క్లర్క్ వచ్చేసి మనకు 497 ఉన్నాయండి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, సికింద్రాబాద్ టోటల్ వేకెన్సీ కలుపుకుని కూడా ఇంత లేవు. అకౌంట్స్ క్లర్క్ చూస్తే 45 ఉన్నాయి. మరి జూనియర్ క్లర్క్ చూసుకుంటే 147 ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ తెచ్చుకుంటే 10 ఉన్నాయి. గరిష్టంగా 699. కంపల్సరీ ఇక సంఖ్య కూడా ఇంకా పెరుగుతుంది. ఇంకా కంపేర్ టు కోల్కతా పోవాల్సిన అవసరం లేదు మనకు, ఎందుకంటే కోల్కతా కూడా ముంబై దగ్గరగా ఉంది. మనకు వేకెన్సీస్ కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కోల్కతా జోన్కి మనం పూర్తిగా మర్చిపోవచ్చు, మనం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కోల్కతా పోయి అక్కడ బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు వీళ్ళందరూ కాంపిటీషన్ భయంకరంగా వస్తుంది మనకు, అంత అవసరం లే. గో ఫర్ ముంబై జోన్ ద బెస్ట్. లేదు అనుకుంటే మాత్రం కమ్ టు చెన్నై జోన్ మళ్ళీ. సో చెన్నై జోన్లో మళ్ళీ మంచిగా వేకెన్సీ ఉన్నాయి. కంపేర్ టు మన సికింద్రాబాద్ కంపేర్ చేసుకుంటే చెన్నై జోన్ అయితే బాగానే ఉంది. సో కమర్షియల్ క్లర్క్ వచ్చేసి 39 ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ వచ్చేసి 28 ఉన్నాయి. జూనియర్ క్లర్క్ వచ్చేసి 126 ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి 1 ఉంది. మొత్తం మీద అయితే 194 జాబ్స్ ఇక్కడ ఉంది. సో భువనేశ్వర్ మర్చిపోండి. లేదు అనుకుంటే ఈ యొక్క విజయనగరము, వైజాగ్ జోన్ దగ్గర వాళ్ళు భువనేశ్వర్ అప్లై చేసుకోవచ్చు. సో మొత్తానికి అయితే మనం దీంట్లో మనకు సూటబుల్ వచ్చేసి మనకు ఫస్ట్ సూటబుల్ ముంబై జోన్ అందరూ అప్లై చేసుకోవచ్చు. బట్ అమ్మాయిలు దూరం అనుకునే వాళ్ళు మాత్రం అక్కడ పోవాల్సిన అవసరం లేదు. మరి సికింద్రాబాద్ అప్లై చేసుకోండి. ఎక్కడైనా పర్లేదు అనుకుంటే మాత్రం ఎక్కడైనా పోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత చెన్నై జోన్ మనకు బాగానే ఉంటుంది, 194. ఓకే, ఇది కూడా మంచి వేకెన్సీసే అని చెప్పచ్చు. సో ఇది మిత్రమా. సో దీన్ని బేస్ చేసుకొని మీరు నేను ఓన్లీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అని కాకుండా ఇది కూడా ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే 2 కూడా సేమ్ సిలబస్, ఇటువంటి ఇబ్బంది పడిన అవసరం ఏం లేదు. ఎట్లు ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి నేను డిగ్రీ ఇది ఎందుకు రాసుకోవాలనుకోవద్దండి. సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏం లేవు. ఫీజు కూడా ఏం నథింగ్ అని చెప్పచ్చు. మనం ఇప్పుడు కట్టుకుంటాం, మళ్ళీ రాస్తే మన ఫీజు మళ్ళీ మనకు వస్తుంది. బట్ ఇఫ్ యూ వాంట్ ఆఫ్లైన్ కోచింగ్, ద బెస్ట్ ఆఫ్లైన్ కోచింగ్, జాయిన్ అవర్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్కి అయితే కాల్ చేయండి. మనకి నెంబర్ వచ్చేసి 8688080802కి మీకు కాల్ చేయండి. ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ పరంగా కాల్ చేయంటే మండే నుంచి మనకి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే ఫుల్ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాం. సో దాంట్లో మీరు జాయిన్ అయ్యి మీరు సక్సెస్ కావాలని మీకు కోరుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.